ఎరా పులి రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. రండ్రా. One and a two and a three and a four and a go, go, breaking on the water, go, go, taking on the roof, go, go. Tell me if you can defeat the fire, burning in the fire, I'm a desire. Watch me, go, go, breaking on the water, go, go, taking on the roof, do it. Let's do it, do it, do it, mama. Feel the pain in your vein, let the game sing your name. Watch me! Watch me! Watch me! Watch me! Keep the fire up and high, you're the leader! The leader! Just on the lead, I'm on it now! Watch me! Running for cover. Let's catch up 'cause he's just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking up until you want the one and only one. Get it right and set it straight until you're on the run. Wanna run the stage, yeah, right, yeah, there ain't no one. Come on, change the style, break him down. పులి ఏందే అన్నిసార్లు పైకి కిందే చూస్తున్నావు? నా మీద భరోసా లేదా? మన గాంజాలో కల్తీ ఉండదు, ఏకదమ్ పక్కా మాల్. రేయ్ ఇద్దరే ఉన్నట్టున్నారా? సరసాలకేం తక్కువ కాదు. ఇక్కడెక్కడ ఉంటాడు? ఎత్తకండ్రా. అడుగు రండ్రా.
ఏయ్ అన్నను కొడతావురా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయింది ఇక్కడ కొడితే ఎలాగుంటుంది ఎరకనా ఏయ్ పగల తీయండిరా నొప్పి అవుతుందేమోనే అవ్వని ఇంకో మాట్లేదా లే ఎస్ఐ సరే దాటలేరు ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ 1 కిలోమీటర్లో ఉంది త్వరగా 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 పదండి మీరు ఇంక రావద్దండి వెళ్ళిపోండి మీ మంచితనాన్ని జన్మలో మర్చిపోలేనండి మీ శత్రువు కొడుకునని తెలిసినా కూడా నా ప్రాణాలు కాపాడారు మీ నాన్నగారు మీ అన్నయ్యలో అడుగు బయట పెడితే నన్ను చంపేస్తారని 24 గంటలు వణుకుపోయానండి అసలు ఈ ఇల్లు వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదంటే నమ్మండి ఒకవేళ నాన్నకు తెలిస్తే ఆల్రెడీ తెలిసిపోయిందండి మీరు వెళ్ళిపోండి అపర్ణ గారు నేను మళ్ళీ జన్మలో మిమ్మల్ని కలుస్తానో లేదో తెలీదు మీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పుకోగలనండి వస్తానండి వాడెవడో తెలుసా తెలుసా నీకు ఈ చిన్నాయన చంపిన రోగవరో కొడుకు అయితే ఏంటన్నా ఎప్పుడో పెద్దోళ్ళ మధ్య జరిగిన గొడవలకి ఇప్పుడు తన్ని చంపుతారా పాపం నాన్న తనకేం తెలీదు వదిలే అన్నా అమ్మాయి కూడా అన్నా వంతెన పీక్కురండ్రా ఈ పొద్దు వాడే తలలేసిపోవాలా నా కూతురు తీసిపోతావురా ఇందులో అతను తప్పేం లేదు నేనే అతన్ని ప్రేమించాను చావుకైనా అర్థముందా బ్రతుకు విలువ తెలిసాక
కాపాడుకోవడానికే పారిపోదాం అనుకున్నానండి. కానీ మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పాక కూడా పారిపోతే ఇక ప్రాణానికి విలువే ఉందండి. చావైనా బ్రతికైనా మీతో. చెల్లి చేయి పట్టుకుంటావరా? నా కూతురు కావాలరా నీకు? మళ్ళసోరే జై నరికైరా. అబ్బో అబ్బో మీ ప్రేమ పైన ఆగిపోయింది నాన్న. తన ప్రేమ నాతో పాటు చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఇంకా మీకు చంపాలని ఉంటే చంపేయండి నాన్న. నన్ను క్షమించు తల్లి. పళ్ళు తీయండి. పృథ్వీ, మనం అపార్ట్మెంట్స్లో లేవని తెలిస్తే వాళ్ళు వెంటనే తిరిగి వచ్చేస్తారు. ఈ లోపే మన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఓవర్ ఓవర్. హలో, 3 వెహికల్స్ ఇప్పుడే మెయిన్ రోడ్ నుంచి పాస్ అయ్యాయి. ఓవర్. ఓకే, ఓవర్. దొరికాయా? అవునరా, అవేనా? అవే. చెక్ చేసావా? చెక్ చేశాను రా, మన కాలేజ్ డాక్యుమెంట్స్. ఎస్, దొరికాయంట్రా. పద. దట్స్ గుడ్. ఏయ్ బండాపు, ఏమైందన్నా? మనం వచ్చేప్పుడు బర్రెలరుస్తున్నాయి ఏందిరా? పాలేర్లు గడ్డేయడం మర్చి. అంటే ఆ స్టూడెంట్స్ నాయన్లు ఇంట్లోకి వచ్చిరంటవా?
డాక్యుమెంట్ దొబ్బిండ్రంటే దెబ్బైపోతాం బావా. మొత్తం వెతకండ్రా. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే. మలేష్ ఎవరా నేను కొట్టింది? వెతకండ్రా. మీరు ఏం కాలేదు కదా? అరే ఏమైపోయారు ఇల్లు? చాలు వెతుకుంటే అలాగే. నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం రా? కనపడ్డా? కనపడలేదన్నా. ఆ బర్రెల కింద వెతకండ్రా. బర్రెల మధ్యకి వెళ్ళిపోతున్నా కొడుకులు. దూరండి, పట్టుకోండి. ఏందు రా 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 రా. యమగండమునకు ముందే వీరిని విడదీయుట, అదే సమయమునకు వీడిని రప్పించుట. భళా ప్రభు భళా. అనంత తీరిక నవ్వడానికి లేదే. కంటెస్ట్ వెళ్ళిపోయే టైం కదేవాడు. దీని ఏడుపు వినిపిస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు. ఇదిగో నారాయణ, మా వాడు తాళి కట్టిందాకా నువ్వు వేడే ఉండాలయ్యా. ఈ పెళ్లి కనుక అయితే మాకు 200 కోట్లు కలిసి వస్తాయి. నీకు 2 కోట్లు ఇచ్చేస్తాం. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ చాలా బాగుంది. కాకపోతే చిన్న పెళ్లి నేను చేసుకుంటాను. ఆస్తి నాకు వస్తుంది, పేరు నీకిస్తాను. ఎక్కడ తీసుకెళ్తారా? అన్యాయం అంటే ఏంటో చూపించండి రా.
ప్రభు, అది నరసింహస్వామి వారి దేవాలయం. అతడికి యమపాశ ప్రవేశించిన అసాధ్యం. యమగండంలో అరగంట సమయం మాత్రమే ఉన్నది. ఈ లోపు వాడిని రప్పించవలేదు. అయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చొని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరాగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. ఆశము వదుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండి రా. ఆ భిక్షు యాదవ్ గాడు నా ఏరియాలకు వచ్చి నీకు దమ్కిస్తాడా? గల్లీ నా కొడుకు. కాదర్ బాయ్, నువ్వు పరేషాన్ గాకు, నేనున్నా. తుక్కు
తుక్కడాల తుక్కడాల కింద నరికేస్తావా తల్లి. భాయ్ సాబ్, మసీదు నమాజు తప్పితే ఈ దాదాగిరిలు గొడవలు ఎప్పుడు తెలీదు. ఆ భిక్షు యాదవ్ బెదిరిస్తున్నాడని పోలీసులకి చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. ఇక వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. అరే ఏందన్నా, పాత బస్తీలో నాన్న కింద ఉండే గల్లీ రౌడీల్లో ఆడొకడు ఈ మధ్యనే కొంచెం తోకాడిస్తున్నాడు. రమ్మని చెప్పినాం కదా, కుక్క లెక్కన వస్తాడు. నాన్న ముందే నీకు సలాం చేసి వెళ్ళాలి. ఆ ముస్లోని బెదిరిస్తే భయపడతాడు అనుకుంటే వాడు గీడకొచ్చి పంచాయతీ పెట్టిండు. ఈ నారాయణ యాదవ్ అసలే ఖతర్నాక్. తప్పు చేసినామంటావా? మనం 6గురమే వచ్చినాం. వాడు మనల్ని చంపి పాతి పెట్టినా దిక్కుండదు. రౌడీయిజంలా అని ముందు మనం ఎంతన్నా. క్యాబే సాలే, ఖాదర్ బాయ్ని బెదిరించినావంట. నా ఏరియాలోనే దందా చేస్తావురా? అంత వలసిందా నీకు? చెప్పు కిందేసి చీమ లెక్క నలిపేస్తా. భద్రంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని బతుకు. నాతో నగరాలు చేస్తావురా? మళ్ళీ అతను జోలికి పోతే ఖతం చేస్తా బిడ్డ. ఏం చూసుకోనరా నీకు ఇరువాప్? ఈ నారాయణ యాదవ్తో పెట్టుకుంటావురా? ఖాదర్ బాయ్, ఈ పాగల్ గాన్ గురించి నువ్వు భయపడేది? ఈడు నా కాలు కింది కుక్క, పిచ్చి కుక్క, పాగల్ కుక్క. చూస్తారేంట్రా? నరకండ్రా. ఆగండ్రే, మీ వస్తాద్ కొడుకు బతికుండగా మీరు గిడ్డు దుంకడం తరీక కాదు. విశ్వాసం లేదని జనాలు మీ మీద తూ అని ఊపుతారు. అందుకే గాన్ని ఖతం చేసి మా తానికి రండి. వద్దురా, ఏంట్రా ఇది? మా ఇంటి కొడితే నన్నే చంపుతారా? వద్దురా రే. శివ శివ కాకా కాకా. నర్సింగ్, మా ఇంట్లోనే కదరా పెరిగా. వదలరా. ఆశ, ఏంట్రా ఇది? నువ్వు కూడా అమ్మా. రండి రండి. ఏం కాక ఈ వయసులో 2 పెళ్ళాల్ని ఇంకా నీ పేరేంట్రా? శివ అన్న. ఈ డబ్బుతో కాకాల 2 సెటప్ పెడతావా? పైసల్ కమ్ముడు పోయి బేమాన్ గాండ్లు మనకెందుకు బాయ్? బావా చిన్న హలాలి చేపించిండే. గాండే, అరే నువ్వు రారా. ఖదర్, వారం తర్వాత మేమే వస్తాం. చల్ చల్. రేయ్, ఇప్పుడిది మనెల్లు. నెత్తురు కడిగించండి, ఎండితే గలీజుకుంటది. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి. నమస్తే. నమస్తే. చిన్నోడు నమస్తే. బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి.
ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ గొడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్ పేడదీయండిరా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి. అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత, ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు వాటి గురించి మనం అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడుగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెనందుకో డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం we can బయరెడ్డి work out 8, 9 or 10%. చేసుకోవా? సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. ఏం మాస్టర్, మీ వాడిని ప్లాట్ఫామ్ చెప్పొచ్చారా? చూడవయ్యా, చూడు. ఇప్పటి వరకు 0 to 40 minutes చూశారు. ఇప్పుడు 40 నుండి 0కి కౌంట్ డౌన్ మొదలవుతుంది. 0 వచ్చేసరికి ఎవరైతే లీడింగ్ లో ఉంటారో వాళ్లే వినర్.
పాస్ నెక్స్ట్ పాస్ పాస్ బాల్ సైడ్ లైన్ అవతల పడిందో యువతల పడిందో తెలియడం లేదండి. రిఫరీ లైన్ అంపైర్ అడుగుతున్నాడు. నౌ హి హస్ ఆస్క్డ్ ఫర్ ద థర్డ్ అంపైర్. క్రౌడ్ అంతా టెన్స్ గా చూస్తున్నారు. దేర్ ఇస్ ద రీప్లే. లుక్స్ లైక్ హి ఇస్ ఇన్సైడ్. నో, ఈ యాంగిల్ తెలియడం లేదండి. గో టు ద అదర్ యాంగిల్. దీన్ని టచ్ డౌన్ గా పరిగణించాలంటే ఈగిల్స్ కెప్టెన్ బాల్ సైడ్ లైన్ యువతల నేల మీద టచ్ చేసి ఉండాలి. ఈ యాంగిల్ లో తెలిసే అవకాశం ఉంది. హి ఇస్ ఇన్సైడ్ అండ్ దట్స్ ఎ టచ్ డౌన్. yes ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా కూర్చా. రెండాట్లకే బ్రేక్ లో వీళ్ళు ఏం తాగొచ్చారో కనుక్కోవయ్యా, మనోళ్ళకి కూడా కొంచెం పడదాం. రిప్లేస్మెంట్ హేమంత్ పృథ్వీ నోసరా గిరి. ఎస్ కోచ్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. వాళ్ళు మనకన్నా ఇంకా 5 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సో కీప్ ఆన్ అటాకింగ్. గేమ్ మధ్యలో బ్రేక్ వస్తే వాళ్ళు సిచ్యువేషన్ రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. డోంట్ గివ్ దెమ్ దట్ ఛాన్స్. ఓకే కోచ్. ఇంజూరీ అయినా సరే యూ కీప్ ఆన్ ప్లేయింగ్. యా ఓకే ఓకే గో. మై బాల్. go 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 Sense danger, I'm a stranger, I'm feeling major. Torn 'cause wasn't born in a manger, and my anger has no outlet. So all day long I smoke that scent. అక్తర్ బాయ్ మూడాట్లకే నెగ్గేసినట్టే కూర్చా. సార్ పెన్ ఉందా? చూడ వెల్ డన్ బాల్స్. గో హెడ్, గోల్స్ మీద గోల్స్ చేయండి. ఈ బచ్చగాళ్ళు తుక్కు తుక్కి కింద కొట్టండి. గోల్. ఒక్కదానికే బావగారు నా అల్లుడు అదర కొట్టేశాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. బావగారు బాల్ అవుట్.
భిక్షు యాదవ్ చేతిలో చావకుండా బతికుండాలంటే శంకరా, వాళ్ళు గెలిస్తే గ్రౌండ్ లో సంబరంతో రెచ్చిపోతారు. మనోళ్ళు 200 మందిని దింపి వాళ్ళలో కలిపి కొడుకుల్ని అడ్డంగా నరికేస్తారు. తొమ్మిది కేసులు కొట్టుకుపోతే అలాగే అన్న. चलो डॉट हट కాలు ఎలా ఉందిరా? బాల్ చేతిలో ఉన్నప్పుడే ట్యాకిల్ చేయాలి. రేయ్ ఎవరై రెఫరీ, ఇక్కడేమో జరిగింది. ఏమైందిరా? తగిలిందిరా? మాట్లాడరా? డాక్టర్ 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 మాకేం తెలీదు. సన్ స్ట్రోక్ అయి ఉంటుంది. Come on, boys, go to the positions. Come on, go to the positions. Engage!
10 సీరియస్గా ఇంజూర్ అవ్వడంతో రిఫరీ గేమ్ తాత్కాలికంగా ఆపారు. స్కోర్ బుల్స్ 27, ఈగిల్స్ 26. ఈగిల్స్ గెలవాలంటే మిగిలిన 52 సెకండ్లలో టచ్ డౌన్ చేసి తీరాలి. కానీ వాళ్ళ కెప్టెన్ తిరిగి లేచేలా కనపడడం లేదు. అతను లేకుండా ఈగిల్స్ నెగ్గడం ఇంపాసిబుల్. అంటే ఈ కాలేజ్, ఈ ప్లే గ్రౌండ్ భిక్షు యాదవ్కి చెందినట్టే. పంతం పంతం Number 9 passes the ball into the hands of number 10 and he's running real hard like a power pack machine. And Bulls number 9 is charging towards number 10. And can he match his stride? The atmosphere really electrifying here. And Winger is taking the ball away and he's charging, he's giving the ball to fullback and the Bulls captain, he's thrown upside down and a ruck is formed there, and the ball is back into the Eagles' hand. టచ్డౌన్ కదండి. బాల్ డెఫినెట్ గా టైం అవ్వక ముందు కింద పెట్టేశాడు, కానీ లైన్ అవుట్ సైడ్ పెట్టాడా ఇన్సైడ్ పెట్టాడా అనేది విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. 4 out, go back. I said go back, go. Number 16 out, number 7 out. Number 9 out, 15 out.
200 మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2000 మంది కొట్టుకుంటే ఏమవుతారా? ఓయ్ కోటేశ్వరరావు, ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో బొక్కలు ఇరిగిపోతాయి. కానిస్టేబుల్స్ బ్యాక్. నన్ను కొట్రా, దమ్ముంటే నన్ను కొట్రా.